అక్కడ బిడ్డ బ్రతకాలి అంటే ఏం చేయాలంటే అండి, నాభి సూత్రము కోయబడాలి. అప్పుడు దాకా ఆ బిడ్డ పోషణ ఎక్కడి నుంచి పొందుకుంటుంది? ఆ నాభి పోషణ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తల్లిదండ్రుల నుంచి పోషణ పొందుకుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి కట్ అయింది, కానీ నాభి సూత్రం ఇంకా అలాగే ఉంది, అది ఇన్ఫెక్ట్ అయిపోతా ఉంది. ఇప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఆ నాభి సూత్రం ఏం చేయాలంట? కట్ చేయబడాలి. ఒకప్పుడు దేని మీద అయితే ఆధారపడ్డావో, జాగ్రత్త వినండి, నాభి సూత్రము కోయబడాలి అంటే ఒకప్పుడు దేని మీద అయితే ఆధారపడ్డావో దాని నుంచి నువ్వేం కావాలి? తెగ తెంపులు చేయబడాలి. కొన్ని బంధాలకు ఇంకా, కొన్ని అలవాట్లకి ఇంకా బానిసైపోయి ఉన్నావా? ఆర్ యు స్టిల్ హ్యాంగింగ్ ఆన్ సమ్ పాస్ట్ రిలేషన్షిప్స్? ఇది వద్దు, ఇది నాకు అసహ్యమైంది అని వద్దు అనుకొని దీనికంటే శ్రేష్టమైనది నేను పొందగలనని చెప్పి తెలుసుకోకపోతే ఇంకా నువ్వు పాతదానికి ఏం చేస్తావు? దోబుచ్చులాడుతుంటావు. ఇంకా పాత మీద ఏం చేస్తావు? ఆధారపడుతుంటావు. ఇప్పుడు నాకు దీనికంటే శ్రేష్టమైన పోషణ వస్తుంది, తల్లి రొమ్ములో ఎల్షదాయి రొమ్ములో నేను అనుకున్నప్పుడు ఆ తల్లి పాలు నాకు శ్రేష్టమైన పోషణ ఇస్తుందని తెలియకపోతే, ఇంకా నువ్వు పాత నాభి సూత్రం ద్వారానే ఇంకా పోషణ పొందుకోవాలని ఆశపడితే, అక్కడ నుంచి కోయబడకపోతే నీ జీవితంలో పోషణ, నూతనమైన పోషణ వచ్చే ప్రసక్తి లేదు. ఈ రాత్రి నాభి సూత్రము కోయబడాలనే పరిస్థితికి వచ్చినట్లయితే, కొన్నిసార్లు ఎమోషనల్గా, కొన్నిసార్లు స్పిరిచువల్గా, కొన్నిసార్లు ఫినాన్షియల్గా, కొన్నిసార్లు ఇంకా ఎక్కడైతే నువ్వు కోయబడాలో, ఇంకా భావోద్వేగాల్లో, అదే ప్రాంతంలో, అదే బంధాల్లో, అదే ప్రాంతంలో ఏది వద్దనుకొని నువ్వు కట్ చేయబడి ఆ రక్తంలో పొరులుచున్న పరిస్థితిలో నువ్వు ఆ కార్యము సంపూర్తి జరగక నువ్వు కట్ చేయబడి కోయబడాల్సిన ప్రాంతంలో బయటకు రాకుండా అలాగే అదే రక్తంలో పొర్లుతూ ఉండిపోతే చివరికి నీ పరిస్థితి మరణం వైపు, శూన్యత వైపు వెళ్తుంది.